కుర్చీని మార్చబెట్టి హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు చూసినట్లయితే ఎన్నడూ లేని విధంగా మా యొక్క ఊర్లో వైష్ణవి కాలేజ్లో సంక్రాంతి సంక్రాంతి సంబరాలు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అంబరాన్ని అట్టేటట్టుగా అయితే ఉన్నాయి. మరి ఒకసారి మీకు నా యొక్క బ్యాక్గ్రౌండ్ చుట్టుపక్కల మొత్తం అయితే కనిపిస్తుంది కదా, హౌస్ వైఫ్స్ చాలా మంది అయితే ఉన్నారు. అంతేనా? వేరు కదా, చుక్కలు ఏం లేవు అంటే మరి మీకేమనిపిస్తుంది? పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అని సో ఇప్పుడు ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మన యొక్క వైష్ణవి డిగ్రీ కాలేజ్లో జరుగుతున్నాయి కదా, మనం డైరెక్ట్గా వెళ్ళి ఈ యొక్క ముగ్గులు ఎలా ఉన్నాయి ఎలా లేదనేది మీరు కూడా డైరెక్ట్గా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా మీకైతే లైవ్ చూపిస్తాను. మన యొక్క కెమెరామ్యాన్స్ కూడా రెడీగా అయితే ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు కెమెరామ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు నిదానంగా షూట్ చేస్తారు. ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్ నుంచి ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు స్లిప్స్ కూడా రెడీగా ఉన్నాయి వాళ్ళ యొక్క నేమ్స్ కోసం అనుకుంటాం మేబీ. సో ఇప్పుడు మనకు ఇన్సైడ్ అరౌండ్ ఒక 10 to 20 సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు ముఖ్యంగా పాల్గొనేది ఎవరంటే హౌస్ వైఫ్స్ అండ్ స్టూడెంట్స్. మేబీ చిల్డ్రన్స్ది కూడా ఉంది అని చెప్తున్నారు. మరి అది కూడా నేను అడుగుతా ఒకసారి. సో మనకు అక్కడ కొంచెం బ్యాక్ సైడ్ అయితే జడ్జెస్ కూడా ఉన్నారు, అది కూడా డీటెయిల్గా అయితే చూపిస్తా. సో జనరల్గా మనకు ముగ్గులు అంటేనే గుర్తొచ్చేది ఎన్ని చుక్కల ముగ్గులు ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం కదా. సో అది కూడా నేను డీటెయిల్గా అడిగి మీకైతే చూపిస్తాను. సో రండి ఒకసారి. ఇదే పెద్దదనమాట, మన మేడం గారు కూడా ఉన్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఒకటి ఉంది అరౌండ్, ఇక్కడైతే ఖాళీ ఉంది. ఇంకా మనకు రైట్ సైడ్ అయితే చాలా ఉన్నాయి, అక్కడైతే చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఉన్న 10 సెగ్మెంట్స్ లో మనకు లాస్ట్ 1 minute అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ టైం లిమిట్ పెట్టినట్టున్నారు, మీకు అది సౌండ్ కూడా వస్తూ ఉండొచ్చు మేబీ బ్యాక్గ్రౌండ్. సో చూపిస్తే అక్కడ మనకు రైట్ సైడ్ పోతే కార్నర్ లో ఇంకొక 5 to 6 సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ముఖ్యంగా మనకు ఎమ్మిగనూరులోనే వైష్ణవి కాలేజ్ అనేది ఇంకొక ప్రత్యేకమైన పేరు కూడా, స్పీకర్స్ ఇవి కూడా పెట్టినారనమాట. అంటే వీళ్ళకు అవార్డ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవార్డ్స్ రివార్డ్స్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ అరౌండ్ ఒక 3 కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో 3 కేటగిరీస్లో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. అండ్ హౌస్ వైఫ్స్ అయితే ఎవరు కనిపించలేదు, మరి మీరు చూద్దాం మీకు ఎలా అనిపిస్తుంది వాతావరణం. అంటే ఇది చేస్తా ఉంటారా ప్రతి ఇయర్ ఇలాగే చేస్తారా, లేకపోతే అందరు బాక్స్ లో నుంచి బయటికి రావాలమ్మా? 1 hour ఇచ్చినాం టైం. చాలా కష్టపడి అయితే వేస్తున్నట్టు మనకైతే కనిపిస్తుంది. సో డెఫినెట్ గా వీళ్ళ కోసమైనా ఒక లైక్ అయితే వేసుకోండి. సో నెక్స్ట్ చాలా కష్టపడుతున్నారు. మేబీ అరౌండ్ ఇది అంత తొందరగా అయిపోయే పని అయితే కాదు, మన వల్ల అయితే అసలు ఇంకా అది కాదు, అది వేరే విషయం. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఉందన్నమాట మనకు ఈ కాలేజ్. చూడండి, ఇది టాప్ వ్యూ నుంచి నేను మీకు తర్వాత చూపిస్తాను. కాకపోతే ప్రజెంట్ ఫ్రంట్ వ్యూ చూడండి, నేను టాప్ వ్యూ నుంచి మీకు ఎండ్లో చూపిస్తాను. ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు గ్లాస్తో నిండిపోయి ఇది కూడా చాలా బెటర్గా అయితే ఉంది. ఇలాగే లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకు చాలా మినిమలిస్టిక్ డిజైన్ అయితే వేస్తారు. ఇక్కడ వచ్చేసి అంటే దీనికి మనకు తెలిసినంత వరకు ఇన్ని చుక్కల ముగ్గు అంటారు కదా, సో వాళ్ళనే అడుగుదాం మనం. సో ఎన్ని చుక్కల ముగ్గు ఇది? 14. ఎంతమంది కలిసి వేస్తున్నారు?
ఇద్దరే, ఓకే రైట్. మరి మీకు అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వద్దండి, నాకు కొని మా ఫ్రెండ్ మా మమ్మీ అక్కడ చెప్పండి మా వ్యూ. కానీ నాకు కొని అంతేనా? మా మమ్మీ నేర్పించింది ఫస్ట్ నుంచి, అందుకే ఫస్ట్. అంటే ఈ కాలేజ్ వాళ్ళు ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ప్రీవియస్ కూడా పెట్టినారా? పెట్టినారండి. మరి మీకు స్టూడెంట్స్ నేను ఈ కాలేజ్ ఏ ఇయర్? మరి మీకు ఎలా అనిపిస్తుంది? కాదండి, ఫస్ట్ ఓకే ఓకే. ఇప్పుడు ఫ్రెషర్స్ అందరూ ఈ కాలేజ్. ఈ కాలేజ్ ఓకే ఓకే ఫైన్. అండ్ ఇక్కడ చూడండి ఇటువైపు మనకు హ్యాపీ సంక్రాంతి అనే టెక్స్ట్ కూడా చాలా బాగుంది. సో ఈ మీకు ఎవరు పెట్టారు? ఇక్కడ చూడండి స్టూడెంట్ కదా, ఏ ఇయర్? ఓపెన్ అండి. సో ఇది ఎన్ని చుక్కల ముగ్గు ఇది? సరేనా, ఓకే రైట్. వైపు ఉన్నట్టుంది ఇది మా కాలేజ్ లోగో కూడా అంటే లోగోనా ఇది మొత్తం? ఓకే. కింద మీద ఉప్పు పైన కాలేజ్ డైలాగ్ వేస్తున్నారు, బాగా రికార్డ్ చేస్తుండది. ఓకే మీరేం చెప్పండి. అంటే ఫస్ట్ ఇయర్ మీరు? డిగ్రీ ఫస్ట్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే మరి మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఇలా ఎంటర్టైన్మెంట్? మాకైతే ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ట్రెడిషనల్ ఎవరికి? అందరికి. ఓకే ఫైన్. మాకు గిఫ్ట్ And రాలేకున్నా మరి- పర్లేదు, సాటిస్ఫాక్షన్ అంతే. వేసినామని ఫస్ట్ టైం ఫస్ట్ ముగ్గు. సేమ్ టైం వీళ్ళకు రివార్డ్స్ కూడా ఇస్తారని నేను చెప్పాను కదా. సో ఈ యొక్క జడ్జెస్ని కూడా నేను మీ ముందుకు ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి నాకు సరౌండింగ్స్లో ఇక్కడ మన యొక్క ఫ్యాకల్టీ కూడా చాలా మంది అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా మన యొక్క ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఇక్కడ కూడా ఏమో ఉందంటే ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేసినట్టున్నారు ప్రాక్టికల్గా. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వాల్ చాలా బాగా ఉంది. మళ్ళీ ఇది కూడా మనం తెలుసుకున్నాం. ఇది చేతోనే అంటే చుక్కలు లేకుండా వేరు కదా, చుక్కలు ఏం లేవు అంటే డైరెక్ట్గా ఎంతసేపు పట్టి వాళ్ళు అంటే లిమిట్ టైం ఎంత ఇచ్చారు? 1 hourలో వేస్తారు. ఇన్ కేసు మీకు ఏమన్నా టైం ఎక్స్టెండ్ చేస్తారా ఇంకా కావాలంటే? సో దీనికి మరి ప్రైజ్ అనేది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఫస్ట్ ప్రైజ్ ఏమని చెప్పినారు? అంటే ప్రైజ్ అంటే ఐ మీన్ మనీ పరంగానా లేకపోతే గిఫ్ట్ పరంగానా? ఓకే ఫైన్. ఇక్కడ కూడా మనకు ముగ్గు అయితే చాలా బాగుంది, ఇది కూడా చూద్దాం. మర్చిపోయినా అప్పుడు ఫస్ట్ నుంచి మన వెంటే ఉండి మనకు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఈ అంటే ఈ యొక్క కాలేజ్లో. సో సార్ చెప్పండి, ఇది ఇప్పుడైతే ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. సో చాలామంది గిఫ్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారంట, మరి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. కరోనా వల్ల 2 years డ్రాప్ అయింది. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు కూడా ఫ్యాకల్టీ అయితే చాలా మంది ఉన్నారు, తెలుస్తున్నాం. పీటీ సార్ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. మన యొక్క సార్ కూడా అందరికీ సంక్రాంతి ఫెస్ట్ గురించి అయితే చెప్పారు. ఇంకా ఇప్పుడు ముగ్గు అంటే ముగ్గు వేసి గెలుస్తున్నాం అంటే దీంట్లో ఓవరాల్గా ర్యాంక్ పరంగా ఇస్తున్నారా లేకపోతే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు? పార్టిసిపేషన్ గిఫ్ట్ వేరే ఉంటుంది, తర్వాత కేటగిరీ వైజ్గా కూడా ఉన్నాయి. 3 కేటగిరీస్, ఈ కేటగిరీ ఉమెన్స్, తర్వాత స్టూడెంట్స్ కేటగిరీ, క్యాప్షన్ వైజ్ అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్. అంటే ఫస్ట్ ప్రైజ్ ఇలా అంటే మనీ రూపంగానా లేకపోతే గిఫ్ట్? లేదు, అన్ని గిఫ్ట్. మరి మేడం వాళ్ళకి గుర్తుండాలి కదా ఇప్పటికి. అంటే ఇప్పుడు ఇలా చాలా చక్కగా జరుగుతుంది కదా, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి. ఓ మై గాడ్, 12 ఇయర్స్ నుంచి ఇక్కడైతే రన్ అవుతుంది అనమాట. 12 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. కాకపోతే ఈసారి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఓకే, మన యొక్క మేడం. సో ఇక్కడైతే చూడండి, మనకు ఇక్కడైతే చిన్న చిన్న ఐడల్స్ అయితే పెట్టారు. మేబీ ఇది వినాయక ఐడల్ పెట్టారు. ఇక్కడ దగ్గర రా. సో ఇది వేసిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో మీ నేమ్ చెప్పండి. మీ నేమ్ బై ద వే, ఈ అమ్మాయి స్వాతి అంటే మా ఫ్రెండ్ సిస్టరే అనమాట. ఇక్కడ కోఇన్సిడెన్స్గా నాకు కూడా తెలియదు ఇక్కడ చదువుతున్నారు. సో స్వాతి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారనమాట. మరి మీకైతే చాలా బాగుంది. మరి ప్రైజ్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుంది? అంటే ఏమన్నా సర్టిఫికేట్ కోసం వచ్చినారు? అలా ఏం కదా. ఓకే రైట్. మీరు యూట్యూబ్ సో 3 మెంబర్స్ మీరు ఇదే కాలేజ్? 2 మెంబర్స్. సో మీ నేమ్స్ సంధ్య, భరణి. ఓకే, మీ ముగ్గురు కూడా చాలా బాగా. మరి మీకు ఎలా అట్లా పెట్టు? అంటే ఈ కాలేజ్ వాళ్ళు ఇలా మీకు పెట్టారు కదా. మా కాలేజ్ ఇదే ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినందుకు మాకు కూడా మా కాలేజ్లో చాలా ఆనందం. అవునా? మరి దీనికి గిఫ్ట్ ఇలా ఏమన్నా నో ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు ఏది ఇచ్చినా ఓకే, ఏది ఇవ్వకపోయినా ఓకే. ఎందుకంటే మా కాలేజ్లో మేము పార్టిసిపేట్ చేసాం కాబట్టి మాకు ఆనందం. ఓకే ఫైన్. అరౌండ్ 4 to 5 మెంబర్స్. సో ఇది వేసిన వాళ్ళు వీళ్ళంతా పారిపోతున్నారు, ఇంకా ఎప్పుడే తింటారు. సో ఇది వేసిన వాళ్ళు ఎవరో మీరు రావాలి. నువ్వేమని చేస్తావు? సో మీరు ఎంత, ఇది ఎన్ని చుక్కల ముగ్గు? ఇది డైరెక్ట్ ముగ్గు. అంటే చూసి వేస్తారా, చూడుకున్నారా? మీకు ప్రీవియస్ ఇయర్లో కూడా ఇలాగే చేస్తారా? మామూలు అంటే ఫ్యాంటసీగా ఊహించకుండా అంటే ఇంటి నుండి వస్తాం కదా అలా. వీళ్ళైతే అసలు చూడడం లేదు. ఎనిహౌ మనం అక్కడ నెక్స్ట్ ముగ్గుగా అయితే టైం లిమిట్ ఏమన్నా పెట్టారా? ఇంతసేపట్లోనే వేయాలి. ఇక్కడ మన యొక్క సార్ అయితే సార్ ఇదంతా చాలా ఫెంటాస్టిక్గా ఉంది ఎన్విరాన్మెంట్. సో చాలా చక్కగా చేశారని మీ స్టూడెంట్స్ అంతా చెప్తున్నారు. సరే మరి మీరేమంటారు? ఎవ్రీ ఇయర్ ఇలానే చాలా బాగా గ్రాండ్గా చేస్తారా సార్? మీకు ఎలా అంటే మీరు స్టడీ చేసేటప్పుడు మీరు ఏమన్నా ట్రై చేసినారా మీ కాలేజ్ డేస్లో? ఇలా ఫస్ట్ టైం చూసిన ముగ్గురు బాగానే చేసినారు. మీరు కూడా నేర్చుకోండి. బ్రో కూడా చాలా అద్భుతంగా అయితే చెప్పారు. అన్ని కాకుండా సో ఇక్కడైతే మనం స్టార్టింగ్లో అనుకుంటా, స్టార్టింగ్ నుంచి మనం చూడకుండా డైరెక్ట్గా లోపల వెళ్ళి ఇది వేసింది ఎవరో చెప్తారా? మీ ఇద్దరే ఫస్ట్ నుంచి ఎవరు మీరు చెప్పరా చెప్తారు? ఓకే ఫస్ట్ అంటే ఎలా మరి మీ చైర్మన్ సార్ గారు ఇదంతా దీన్ని మేనేజ్ చేస్తున్నారు కదా, మరి ఆయనకు ఏం చెప్తారు మీ తరఫు నుంచి? నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటారా, లేకపోతే ఇంకా బెటర్గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఓకే 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 రైట్. ఎనీహౌ అండ్ ఇక్కడైతే ఒకటి మనకు ఫ్రీజ్ అయితే ఉంది. సో ఇది వేసింది
ఇది మనకు మేడం వాళ్ళు వేస్తున్నారు. సో మేబీ వాళ్ళైతే అక్కడికి వెళ్ళినట్టయితే ఉన్నారు. ముగ్గుల పోటీలు చాలా బాగుంది. మన మేడమ్స్ సార్స్ అందరూ చాలా చక్కగా రెడీ అయ్యేది వచ్చారనమాట. సో ఎనీహో ఇది వాటి వీడియో. నెక్స్ట్ ఇయర్ కూడా దీనికంటే వీళ్ళు బ్రహ్మాండంగా చేయాలని, వీళ్ళ యొక్క కాలేజెస్ అడ్మిషన్స్ బీభత్సంగా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ సంక్రాంతి.